నెక్స్ట్ మహబూబ్ నగర్ చాలా కీలకమైన నియోజకవర్గం, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ ఇదే మహబూబ్ నగర్ కిందికి వస్తుంది. సో అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా చాలా సార్లు పోయింది ఇక్కడికి, 7 to 10 times పోయినట్టున్నారు. ఇక్కడ సీఎం April 15th, April 19th రేవంత్ రెడ్డి మీటింగ్, దెన్ రేవంత్ రెడ్డి మీటింగ్ 23rd, మళ్ళీ రేవంత్ రెడ్డి 4th, 10th కూడా వెళ్ళినట్టున్నారు. ఇంకొకటి 2 మిస్ అయినట్టున్నాయి. లాస్ట్ మీటింగ్ మిస్. 10th మేలో మోదీ వెళ్ళిండు. బీఆర్ఎస్ కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఒకసారి. ఇక్కడ జాయినింగ్స్ జితేందర్ రెడ్డి జాయిన్ అయ్యిండు, స్వర్ణ సుధాకర్ రెడ్డి, పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు. సో సీఎం స్పెషల్ గా ఫోకస్ పెట్టి బీజేపీ నుంచి టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి. ఫైట్ ఇద్దరి మధ్య ఉన్నది. ఆ మూడో క్యాండిడేట్ అవతల నుంచి అవతలకే. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వచ్చేసి 17,06,102 మంది ఉన్నారు. రూరల్ ఓటర్లు ఎక్కువ ఉన్నాయి, 80% ఉన్నారు. అర్బన్ ఓటర్స్ జస్ట్ 20% మాత్రమే ఉన్నారు. 20 కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా చాలా కీలకం, 9% ఉన్నారు. మహబూబ్ నగర్ టౌన్లోనే, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో దాదాపు ఒక 50,000 ఓట్లు ఉంటాయి ముస్లిమ్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే. సో ఎస్సీలు కూడా కీలకం, ఆల్మోస్ట్ 15% ఉన్నారు. గిరిజనులు కూడా ఉన్నారు 8% ఎబో. ఇక బీసీలు ఎక్కడైనా ఆల్మోస్ట్ 50% ఎబోనే ఉంటారు ప్రతి నియోజకవర్గంలో. 2023 అంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ కి 46% ఓట్ షేర్ వచ్చింది, బీజేపీ 15% వచ్చింది, బీఆర్ఎస్ 39% వచ్చింది. సో అప్పుడు ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉండే. మీకు ప్రతి పార్లమెంట్ లో కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్. ఓకే, 2023 దాన్ని చూస్తే నేను పార్లమెంట్ ఎలక్షన్ కి వచ్చేసరికి అది వ్యానిష్ అయిపోయింది. మీకు ఇక్కడ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 2018 ఎలక్షన్స్ లో బీజేపీకి 5%, బట్ 19 ఎలక్షన్లకు వస్తే 34%. సో అది చాలా క్లియర్ గా ఎక్కడైతే ఓటర్లు ఎడ్యుకేట్ అయ్యారో ఈ కేసీఆర్ చేసిన పనికి అసెంబ్లీకి పార్లమెంట్ వేరి చేసి మీరు ఒకటేసారి ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అది ఉండకపోతుండే. 2014లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. మీరు ఇక్కడ చూడండి 33%, 29%, 4% వేరియేషన్, 27% ఇది పొత్తులో పోయిండే. ఇవి రెండు కలిపి చూసుకోవాలి. 6 + 16 22, 27, 5%. కానీ వెన్ ఇట్ ఒక 6 months గ్యాప్ లో ఎలక్షన్ తీసుకొస్తే 5% నుంచి 34% వెళ్ళింది. ఇది కరీంనగర్ లో కూడా చూసినాం. అవును, కరీంనగర్ లో చూసినాం, చేవెళ్లలో మారలేదు, క్యాండిడేట్ పెద్దగా లేకుండే. సో ఈ కేసీఆర్ అనే చేసిన పని ఏదైతే ఉందో, సో ఇమీడియట్ వచ్చిన గవర్నమెంట్ కి కూడా ఒక టెస్టింగ్ పీరియడ్. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇది రెఫరెండం అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ 2018లో 44 ఉంది బీఆర్ఎస్, ఇక్కడ కూడా 42 వచ్చింది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి. సేమ్ క్యాండిడేట్ 2019లో పోటీ చేసిన కాంగ్రెస్ క్యాండిడేట్ 3rd ప్లేస్ లో సెక్యూర్ చేసుకున్నాడు. సో ఇప్పుడు పోటీ అవుట్ డీకే అరుణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డి మధ్యలో ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి కన్నా రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ తీసుకొని చేస్తుండు. ఇక్కడ 7 కంప్లీట్ కాంగ్రెస్ కు వచ్చినాయి. కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ మొత్తం కాంగ్రెస్ నియోజకవర్గాలు. కానీ ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది కదా. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎలక్షన్ నిలబడితే వీళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనే చర్చ. ఇక్కడ ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు గా సీఎం ఉన్న పార్లమెంట్ లో ఎక్కువ నిఘా ఉంటది. సో నిఘా ఉన్నప్పుడు ఎవరు ఎటు పని చేస్తారు అనేది తెలుస్తుంది. ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత అది అర్థమవుతుంది. కానీ ఇది వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇద్దరికి టఫ్ అనే చెప్పాలి. ఇది ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా డీకే అరుణ ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసింది బీఆర్ఎస్ పార్టీ మీద. 34-42 అంటే ఇట్ జస్ట్ 8%. బేసిక్ గా మీకు అప్పటికి ఇంకా టికెట్ కూడా చాలా ఆలస్యంగా ఇదైనా. ఇప్పుడు జితేందర్ రెడ్డి తోటి ఎట్లా కొట్లాడైందో అప్పుడు కూడా సేమ్ అట్లనే ఉండే. ఇప్పుడు టికెట్ రాగానే జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి సీఎం మరి ఇంత ఫైట్ కూడా ఎక్కడిది, ఆమె ఇంత ఇది కూడా లేదు. అప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చింది రీసెంట్ గా. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదంతా ఇష్యూ జరిగిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆమె కొంత నేషనల్ లెవెల్ ఏదో పదవి తీసుకొని అక్కడ స్టాండర్డ్ అయ్యి బీజేపీ నుంచి గెలిస్తే కేంద్ర మంత్రి అయితా అనే ఆ ఈక్వేషన్ అక్కడ వ్యాప్తి చెంది రేవంత్ రెడ్డితో తలపడుతున్నట్టే. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డితో తలపడుతున్నట్టు కాదు. సో చాలా మంది ఈక్వేషన్ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్ వంశీచంద్ర రెడ్డి అవడం వల్ల వీళ్ళు సపోర్ట్ చేస్తలేమో లేరేమో మిగతా వాళ్ళు అనేది చర్చ జరుగుతుంది. ఇక్కడ కొంత కంపేర్ చేస్తే ఇద్దరు క్యాండిడేట్స్ కి కొంత వీక్ గానే కనిపిస్తున్నాడు క్యాండిడేట్ పరంగా చూస్తే. ఫైట్ అందుకే డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి గానే చూస్తున్నారు కదా. అలాగే చూస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ క్యాండిడేట్
రేవంత్ రెడ్డి ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈయన రాహుల్ గాంధీ దగ్గర కీలకంగా పనిచేసే కేసీ వేణుగోపాల్ ఆఫీస్ లో పనిచేస్తాడు. ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద లీడరు. సో ఈయన గెలవడం రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దులో సెంట్రల్ లో గవర్నమెంట్ వస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే అక్కడ మనకి ఏమన్నా తీసుకురావాలి ప్రాజెక్టులన్నా ఏదైనా చర్చ జరగాలన్నా మనం ఇంపార్టెంట్ నరేటివ్ కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత రేవంత్ రెడ్డి బిల్ చేసిన నరేటివ్ తెలంగాణకు బీజేపీ పార్టీ ఏమి ఇచ్చింది, సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం తెస్తుంది, ఆ పాలమూరు రంగారెడ్డి మెయిన్ అంశం దీని మీద కూడా మాట్లాడుతున్నారు. ఇది విభజన హామీల్లో ఉన్న ఒక హామీ బీజేపీ 10 సంవత్సరాలుగా ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అడగలేదు, కొట్లాడలేదు. మన ప్రభుత్వం వస్తే మనకు వస్తుంది అనేది ప్రధాన ఎజెండా ఇక్కడ చర్చ జరుపుతున్నాడు రేవంత్ రెడ్డి. చూద్దాం, ఇది టఫ్ కాంపిటీషన్ లో పెట్టాలి, ఎవరు గెలుస్తారు అనేది రిజల్ట్ వస్తే తెలుస్తుంది మనకు. యా, సో నెక్స్ట్ మహబూబ్ నగర్ తర్వాత ఇది టఫ్ లో వేసి ఇక్కడ రాయాలి. ఇది టఫేనా? టఫ్ లోనే పెట్టుకుందాం. బెటర్. సీఎం అన్ని సార్లు వెళ్ళిందంటే టఫ్ ఏ ఉన్నది అన్నట్టు. బట్ ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ కి అంటున్నారు. చూడాలి. సో మహబూబ్ నగర్ కూడా చాలా టఫ్ నియోజకవర్గం. ఎవరు గెలిచినా 2 to 3% అటు ఇటు, లేదంటే చూడాలి.